నిజమైన సేవకులు ఉన్నారంటే అది మీకు ఆశీర్వాదకరం. అలాంటి వారు చిరంజీవి గారు. మరి ఆయన భార్య పుష్పమ్మ, మరి ఆమె ఎంతో సహకరిస్తుంది. ఆమెను కూడా దేవుడు దీవించునుగాక. మంచిది. ఈ రోజున మనందరికీ క్రిస్మస్ అంటే తెలుసా తెలవదా? పాపలు అనుకుంటావా? అది నవ్వుతున్నారండి మీరు. కేక్ కత్తిరితో తిందాం. ఇప్పుడు వస్తుంది, వచ్చింది పెద్ద కేక్ తెచ్చిన ఆయన దేవుడు దీవించుగాక. ఆమె అన్నారు ఇట్లా ఫస్ట్ మంచిదే. మరి క్రిస్మస్ అంటే స్టార్ పెడతావా? నేను బెజవాడ వెళ్ళా. అస్సలు బెజవాడ ఆ బెజ్జోనిపేట దానిలో ఇంటింటికి స్టార్లు, లైట్లే. వీళ్ళంతా బారు మందాయి అంటే నాకు తెలుసు ఆ ప్రాంతం అంతా. అదే వాక్యం చెప్పాను. ఒరే బార్లు కాదు బతుకు మారాలరా క్రిస్మస్ అంటే అని చెప్పాను. అసలు మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం. దేవుడు కోరిన నిజమైన క్రిస్మస్ ఏంటి? మనం ఆ అనుభవం ఉంటేనే క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ మనకి. లేకపోతే ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఈ క్రిస్మస్ పండుగ జరుపుకున్నా ఏమీ ప్రయోజనం లేదు. పాతాళానికి వెళ్ళడం తప్పదు. రండి దేవుని వాక్యం చదువుతాం. మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. 1వ వచనం అందరం కలిసి చదువుతాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం అందరం కలిసి చదువుతాం. నిజమైన వెలుగు ఉండెను. అందరం కలిసి చదవండి. మా నోరెత్తరంటే నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. చాలు, మంచిది. మీరు అందరు నోరు ఫోన్ వస్తే మాట్లాడి అంటారు, మీరే ఎగబడి మాట్లాడేస్తారు. మరి ఇచ్చేటప్పుడైనా నోరు తెరవాలి. ప్రార్థన చేసిన కానీ ఆమె అంటారు, కొందరు ఆమె అంటారు. నువ్వటువంటి దెయ్యం, సైతానుడు, ఆమె నన్నీడు. అర్థమైందా? ఇక్కడికి వచ్చిన దెయ్యాలు పోవాలి. అది మంచిది. మన జీవితాల్లో నిజమైన వెలుగు మనలోనికి వస్తేనే, మనం వెలిగించబడితేనే అది నిజమైన క్రిస్మస్. దైవజనులు రాజు గారు మంచి వాక్యం అందించారు. అలాగే సేవకులు సామ్యూల్ గారు చెప్పారు. అసలు మన జీవితాల్లో నిజమైన వెలుగు ఉండెను. ఎవరు? యేసు ప్రభు. ఆయనకు వచ్చిన పేరేంటి? ఏమన్నారు ఇక్కడ? నిజమైన వెలుగు. అంటే వెలుగు ఉన్నాయే అన్ని నిజమైనవి కానే కావు. వాళ్ళు వెలుగు అంటారు, అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఆ శక్తి ఉంది, ఈ శక్తి ఉంది, ఆ మహిమ ఉంది, ఇవి కావు. యేసు ప్రభువే ఎవరు? నిజమైన వెలుగు. ఆయన ఆశ్చర్యకరమైన వెలుగు, సత్యమైన వెలుగు, మనల్ని జీవపు వెలుగు, మనకి జీవాన్ని కలిగించే వెలుగు. మన జీవితాల్లో నిజమైన క్రిస్మస్ ఏంటి అంటే, ఆయన నిజమైన వెలుగు మనలోకి వచ్చి నిన్ను వెలిగించాడా లేదా? అది నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి 2025 సంవత్సరాల నుంచి ప్రతి దేశములో, ప్రతి ప్రజలలో, ఆయా భాషలు మాట్లాడు వారిలో ఏం చేస్తున్నాడు దేవుడు? ఆయన మనల్ని వెలిగిస్తూ ఉన్నాడు. క్యాండిల్ సర్వీస్ అంటున్నాగా, మైన్ పొత్తు పట్టుకున్నావా, వెలిగిస్తున్నావా అంటే ఏంటి? యేసు ప్రభు వెలుగు అని అర్థం. ఆ వెలుగు మంచిదే. అసలు లోపలికి రావాలి వెలుగు, నిజమైన వెలుగు రావాలి నీలోనికి. క్రిస్మస్ పండుగని జరుపుకుంటూ పాపం మారలేదనుకో, బ్రతుకు మారలేదనుకో,
అది నిజమైన వెలుగు కానే కాదు. అయితే యేసు ప్రభు ఎవరు చూడండి. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం చూడండి. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం ఏమన్నారు? విని మీకు మేము కూడా ఇదే చెప్తున్నాం. మేము ప్రకటించే వర్తమానం ఏంటి? దేవుడు వెలుగై ఉన్నాడు. అదుగోని ప్రియమైన వాళ్ళారా, ఆయన యందు చీకటి ఎంత మాత్రమో, అంటే చీకటి అంటే ఈ చీకటి కాదు, పాపపు చీకటి, అంధకారం, మరణాంధకారం. యేసు ప్రభువులో ఉన్న ప్రత్యేకత, ఆయన ఎందుకు నిజమైన వెలుగంటే ఆయనలో చీకటి ఎంత మాత్రము లేనే లేదు. ప్రభు అన్నాడు, ఈ లోకానికి కొన్ని సవాళ్ళు విసిరాడు. అదేంటో తెలుసా? నాలో పాపం ఉన్నది, మీలో ఎవరు స్థాపింపగలడు? ఆయనలో పాపం ఎంత మాత్రం లేదు. ఆయనే సవాల్ విసిరాడు. యేసు ప్రభు ఎందుకు దేవుడు అని, ఎందుకు నిజమైన వెలుగంటే ఒక్క మాట చాలు. పవిత్రుడు, నిర్దోషి, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న దేవుడు యేసు ప్రభు దేవుడని మనం గర్వంగా చెప్పొచ్చు, ధైర్యంగా చెప్పొచ్చు. యేసు ప్రభు మా దేవుడని మనం ధైర్యంగా చెప్పొచ్చు. ఎందుకని? ఆయనలో ఎంత మాత్రము పాపము. అలాంటి పాపం లేని దేవుడే నిన్ను పాపం నుంచి విడిపించగలడు. అదే మన జీవితంలో నిజమైన దేవుడి కలిగించే నిజమైన క్రిస్మస్. మనకి ఎన్ని సంవత్సరాలు అన్ని క్రిస్మస్లు చూసి ఉంటాం, అంతే కదా? పెద్దోళ్ళు ఉన్నారు, ఎన్నో క్రిస్మస్లు చూసి, ఇదిగో చిన్న పిల్లలు ఉన్నారు, ఎన్నో క్రిస్మస్లు. ఇదిగో ఆ పాప అంత వయసు నుంచి నేను ప్రార్థనకు వెళ్ళాను. చిన్న పాప 7-8 సంవత్సరాల వయసు నుంచి, 4వ తరగతి 3వ తరగతి వయసు నుంచి నేను ప్రార్థనకు వెళ్ళి గుర్తున్నాను. మరి దేవుడు అన్ని క్రిస్మస్లు ఇచ్చాడు కదా. అన్ని క్రిస్మస్ ఇచ్చినా సరే మరి మనం పాపం నుంచి బయటకు వచ్చామా? లేకపోతే నిజమైన క్రిస్మస్ కానే కాదు. నీవు జయింపలేని పాపాన్నించైనా సరే జయింపగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఎందుకని? ఆయనలో ఎంత మాత్రము చీకటి. చాలా మంది తాగుడు మానలేకపోతాం అంటున్నారు, సిగరెట్లు మానలేకపోతున్నాం అంటున్నారు, ఇంకేంటి గుట్కాలు, పాన్ పరాగులు ఇవన్నీ మానలేకపోతున్నావు అని అంటారు. మీకు సంగతి చెప్పమంటారా? నేను సేవ చేసే ఊర్లో వారికి కావిర్లు వచ్చినాయి. పాపం 3 నెలల పిల్ల, చిన్న పిల్ల, మొదటి కావి పాప. ఊరే తాగబాగరా కావిర్లు వచ్చినాయి అంటే సత్య చచ్చినని తాగాడు. ఏమవుతాడు చెప్పరండి మీరు? సత్య చచ్చాడు. ఆసుపత్రిలో అది చచ్చినాక బతుకున్నానని చెప్పి పొద్దున్న 50,000, సాయంత్రం 50,000 కట్టించారు. నాకు ప్రార్థన చేస్తుంటే ఇది చచ్చిపోయాడని వచ్చేస్తుంది. మరి మనం ఆ మాట చెప్పలేం కదా. అలాగే ఏదో ఆశ ఉంటుందిగా. 5 లక్షలు కట్టించారు వాడితో, వాళ్ళ నాన్నతో. పాప వాళ్ళ నాన్న ఆ వడ్డీలకి ఇప్పుడు ఇంకా తీరుస్తానున్నారు వాళ్ళు. అర్థమైందా? పాపం మానలేని పరిస్థితి నేటి కాలంలో, త్రాగుడు మానలేని పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితికి పరిష్కారం ఎక్కడుంది? పాపము లేని దేవుడు నీలోనికి వచ్చాడు అనుకో, పాపాన్ని జయించిన క్రీస్తు ప్రభు నీలోనికి వచ్చాడు అనుకో, అది నిజమైన వెలుగు. అది నీలోనికి వచ్చి నిన్ను పాపం నుంచి విడిపిస్తుంది.
నీ త్రాగుడు నుంచి, నీ అపవిత్ర జీవితం నుంచి, నీ దుర్వ్యసనం నుంచి, నీ దురలవాట్ల నుంచి ఈ రాత్రి వేళ విడిపించబడే క్రీస్తు నిజమైన వెలుగు. ఆయన నీలోనికి వచ్చి నీలో ఉన్న ఈ దురలవాట్లను తీసివేయగలిగిన గొప్ప వెలుగు. అదే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే మనం 20 దాకా చేసుకుని వేసరిపోయి అయిపోయింది క్రిస్మస్ అంటాం. సరే, అయిపోవటం కాదు, నిన్ను వెలిగించబడాలి నీవు. ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. మరి నిన్నేం చేయగలడు? నిన్ను వెలిగించగలడు. లోకములోనికి వచ్చి నీ పాప జీవితాన్ని విడిపించగలడు, జయింప చేయగలడు. నేను ఇంటర్మీడియట్ చదివే 16 సంవత్సరాల వయసులో రక్షించబడ్డాను. నా వయసు ఇప్పుడు 59 సంవత్సరాలు. మాస్టర్గా పనిచేస్తున్నా. మీ అందరి సంగతి తెలుసు నాకు. కూర్చున్న వాళ్ళందరూ నవ్వుతున్నారేం మీరు? అర్థమైందా? చూడండి, ఎప్పుడైతే మేము రక్షణ తీర్మానం తీసుకున్నామో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ నిజమైన వెలుగు మార్గంలోనే ఉన్నాం. ఎందుకని? పాపాన్ని జయించే శక్తి దేవుడు ఇచ్చాడు, అపవిత్ర జీవితాన్ని జయించే శక్తి దేవుడు ఇచ్చాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి పాపంపై, ప్రతి దుర్వ్యసనంపై, ప్రతి అపవిత్రతపై జయించే శక్తి దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఇట్టుండవు, లేకపోతే ఇలా ఉండేవాళ్ళం కానీ కాదు. కనుక ఈ రాత్రి వేళ ఎలాంటి పాప స్థితిలో ఉన్న దేవుడు నిన్ను విడిపించగలడు. అదే నిజమైన వెలుగు. నిజమైన వెలుగు వచ్చి మరి నిన్ను వెలిగించాడా? నీ జీవితాన్ని వెలిగించాడా? నీ బ్రతుకుని వెలిగించాడా? యేసు ప్రభు నిజమైన వెలుగు. ఇంకా చెప్తున్నాను, అసలు సూర్యుడు ప్రకాశించిన దేశం ఎక్కడన్నా ఉందా? దేవుడు యేసు ప్రభు గురించి చెప్పని దేశం ఎక్కడన్నా ఉందా? చెప్పండి మీరు. ఏ జాతి ఏదైనా ఉందా? ఎవరు లేరు. ఎందుకని? ఆయన నిజమైన వెలుగు కాబట్టి ఇంకా ఆయన సువార్త ఎక్కడ కూడా ఆగదు. ఎన్ని అభ్యంతరాలు వచ్చినాయి. ఎందుకు ఇంత పెడతారు? ఇది అంతా ఎందుకు? ఇంత ప్రయాస ఎందుకు? ఇది తెలవలేక? మీకు నిజమైన వెలుగులోనికి రావాలి మీరు. క్రిస్మస్ అంటే ఏదో పాటలు, డాన్సు, లేకపోతే చిందులు, అయ్యా. వాటికన్నా ముఖ్యమైనది ఏంటంటే నీ బ్రతుకుని మార్చే క్రీస్తు ప్రభు రావాలి. నీ జీవితాన్ని మార్చే క్రీస్తు ప్రభు రావాలి. మన బ్రతుకులు మారి నిజమైన వెలుగు నీలోనికి వచ్చి నీవు ఆశీర్వాదంగా ఉండాలి. అదే నిజమైన వెలుగు. మరి కలిగి ఉన్నారా? ఆ నిజమైన వెలుగు నిన్ను వెలిగించిందా? క్రీస్తు ప్రభు క్రిస్మస్ అంటే అదే నిజమైన క్రిస్మస్. ఇంకో మాట, అదే యోహాను పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. 2:8 ఏం చెప్తున్నాడు? యోహాను రాసిన మొదటి పత్రిక 2:8. మరియు వ్రాయిచున్నాను, అదుగోని సత్యమైన వెలుగు. ఎవరు? యేసు ప్రభు. సత్యమైన వెలుగు. నేనే మార్గము, జీవము, సత్యము. ప్రభు విసిరిన సవాలిది. నా ద్వారా తప్ప ఎవరను తండ్రి వద్దకు పరలోక రాజ్యానికి వెళ్ళాలా వద్దా? దీన్ని మాట్లాడు దేవుడు. దేవుడు నీకు ఈ రాత్రి నీకు 1 కోటి రూపాయలు ఇస్తాడన్నాడంటే ఇక రాత్రి అసలు నిద్రపోవు. ఇక
ఈ మధ్యన నేను ఇంకో సేవకులు ఫస్ట్ తారీఖున ఈ రైలు ఎక్కడానికి వెళ్తున్నాం. ఏది పినాకిని ఇళ్ళెక్కడ ఉండాలనుకుంటా. అవును, అసలు 4 అందరు రోడ్డు మీదకి వచ్చేసేసారు. మేము అనుకున్నాం ఏడ్రా పొద్దున్న ఎంతమంది వచ్చారు అనుకుంటున్నాం. పెన్షన్ ఇస్తున్నారుగా జనాలు. ఇక వాళ్ళు రోడ్డు మీద కూర్చున్నారు, ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు జనాలు. అప్పుడు ఉన్నారు. అసలు మనుషులకి ఎంత శ్రద్ధ లోకస్తుమైంది. మరి దేవుడు ఎలాంటి వాడు? ఆయన సత్యమైన వెలుగు. నీకు ఆయన ద్వారానే పరలోక రాజ్యం. లోకంలో ఉన్న ఈ డబ్బుల కోసం ఎంత శ్రద్ధగా ఉంటున్నావు. అశాశ్వతమైన ఈ లోకంలో నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళే దేవుడి కోసం నువ్వు రక్షించబడ్డావా లేదా? నువ్వు రక్షించబడితే అది నిజమైన క్రిస్మస్. ఇప్పుడు సోదరులు చెప్పింది అదే. ఇక దాని గురించి వివరించను. లోకంలో ఉన్న డోక్రా డబ్బుల కోసం వీటి కోసం నువ్వు ఇంత శ్రద్ధగా ఉంటున్నావు. పరలోక రాజ్యం దీనికన్నా ఎన్ని రెట్లు పెద్దది, ఎన్ని రెట్లు గొప్పది. మాట్లాడలేదు మీరు? మరి ఎప్పుడన్నా ఆలోచన చేశారా? నిజమైన వెలుగు నిన్ను పరలోక రాజ్యానికి చేర్చే దేవుడు. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రానే. సత్యమైన వెలుగు నిన్నేం చేస్తుంది? సత్యవంతులుగా చేస్తుంది. మన జీవితాల్ని పరలోక రాజ్యానికి చేరుస్తుంది. ఎప్పుడన్నా ఆలోచన చేశారా? పరలోక రాజ్యానికి వెళ్ళకపోతే నువ్వు ఎంత కాలం ఇక్కడ ఉండా, ఏ పాటలు పాడినా, ఏం చేసినా ఏం ప్రయోజనం లేదు. ఎలా వెళ్తావు పరలోక రాజ్యానికి? పరలోక రాజ్యము దేవుని యొక్క సత్యం నీలోనికి రావాలి. నీ వాక్యమే సత్యం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. పరలోకములు ఉండే దేవుడు నీలోనికి రాపోతే, నువ్వు సత్యముల మార్గంలో నడుచుకోపోతే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళావు. చెప్పేది అర్థమవుతుందా? నువ్వు ఎలాంటి వాడివైనా సరే సత్యమైన వెలుగు దగ్గరికి రావాలి. ఆయన సత్య మార్గంలో నీవు నడుచుకోవాలి. పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి. ప్రియమైన వారలారా, దేవుడు రాబోతున్నారని చెప్పబడే ఈ దినాల్లో, దేవుని యొక్క రాకడ సూచనలు నెరవేరుతున్న ఈ దినాల్లో, నెరవేరుతున్నా లేదా? మాట్లాడేంటి ఇప్పుడు? అక్కడ లూకాసు వార్త 2వ అధ్యాయం భయపడకుడి అని ఉంది. భయాలు ఎక్కువ అవుతున్నాయా తగ్గుతున్నాయా? పెరుగుతున్నాయి. చెప్పాలి నాకు. సమాధానం ఎవరి దగ్గర ఉంది? అసలు ప్రతి ఇంట్లో ఒక సీరియల్ నడుస్తుంది, లైవ్ సీరియల్. టీవీల్లో సీరియల్ మీరు చూడక్కర్లా, ఆయన చూసే అక్కర్లా. అసలు మన ఇంట్లోనే ఒక లైవ్ సీరియల్. ఎవడో ఒకడు చర్చించుకుంటా ఉంటా లేదా? నేను అంటాను, ఒరే అందరూ మంచి వాళ్ళు ఉంటారా? మనం చర్చించుకుంటా మాట్లాడుకుంటే ఎవడో ఒకటి తిక్కలోడు ఉంటారా లేదా? మీరందరూ అమ్మారన్నమాట సార్. మీరు వింటారా? అమ్మో, ఇంకా మీకు చాలా ఉందరా. మరి తిక్కలేసే లేది. చూడండి, ఈ లోకంలో భయాలు ఎక్కువయ్యే ఈ దినాలు, సంతోషం హరించుకుపోయే ఈ దినాలు ఇవి. అందుకే ప్రజలందరికీ సంతోషాన్ని ఇచ్చే క్రీస్తు ప్రభు వచ్చాడు. సమాధానం లేని దినాలు. అర్థమైందా? కుటుంబాల్లో కలహాలు, కక్షలు, కార్పణ్యాలు. అంతకుముందు భర్తలు భార్యలు కొట్టేవాడు, ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఏం మీరు నవ్వుతారేంటి? మీరు నిజమా కాదా? భార్య భర్తను చంపేస్తుంది, పేక బిసికేస్తుంది, ట్రాప్ వేసేస్తుంది. ఇవన్నీ ఏంటివి? సమాధానం ఎక్కువ తగ్గిపోయి రాకడ దినాలు. దేవుడు రాబోతున్నాడని చెప్పబడే ఈ దినాల్లో
పరలోక రాజ్యం వెళ్ళటానికి సిద్ధపడండి. అమ్మలారా, అయ్యలారా, పెద్దలారా, చిన్నలారా, ఇక్కడ పిల్లలు ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అందరూ పరలోక రాజ్యానికి వెళ్ళాలి. పోయిన నెలలో ఒక భూకంపం వచ్చింది. పోయిన నెల, ఈ నెలే జపాన్లో భూకంపం వచ్చింది. ఆ భూకంపం ఎంత పెద్దదంటే చాలా పెద్ద భూకంపం. అట్టాడిది మనకు వచ్చిందంటే అవుట్, ఏమి లేదు ఇక. అర్థమైందా? పెద్ద అగ్ని పర్వతం పగిలిపోయింది తెలుసా? ఆఫ్రికా ఖండంలో ఆ అగ్ని పర్వతం యొక్క పొగ ఎక్కడ దాకా వచ్చిందో తెలుసా? మన ఢిల్లీ దాకా వచ్చేసింది. ఆ పొగ ఆకాశంలోకి వెళితే విమానాలు కనపడతల దారి. విమానాలు మొత్తం రద్దు చేశారు. కొన్ని వందల విమానాలు రద్దు చేశాడు. అదిగో అయ్యగారు అక్కడ చెప్తాడు, మంచిదయ్యా, దేవుడిని దీవించుగాక. మరి రక్షణ పొందాలి. అర్థమైందా? ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి అంటే ప్రభు ఎంతో సమీపంలో ఉన్నాడు. దేవుని రాకడ ఎంతో. పిడుగులు ఇప్పుడు ఎవరి మీద పడుతున్నాయి? అదిగో మంచిది, అర్థమైంది మీకు బాగానే. పిడుగులు ఎవరి మీద పడుతున్నాయి? మనుషుల మీద పడిపోతున్నాయి. అర్థమైందా? డామ్మని ఎంతలోని మనకు భయపెట్టిపోతుంది. అర్థమవుతుందా? మన మీద పడింది ఏమోనని. కనుక ఇవి రాకడ దినాలు. దేవుడు రాబోతున్నాడని చెప్పబడే దినాలు. అక్రమము విస్తరించటం వల్ల ప్రేమ ఏమైపోయింది? చల్లారిపోయిన దినాలు. కాబట్టి పరలోక రాజ్యానికి సిద్ధపడాలి ప్రియమైన వాళ్ళారా, చిన్నలారా, పెద్దలారా, యవనస్తులారా, లేకపోతే వృద్ధులారా. ఇంతకాలం నుంచి నువ్వు ఇంకా ప్రభువుకు నీ హృదయం ఇవ్వకుండా, నిజమైన వెలుగు నీలోనికి రాకుండా, నీ బ్రతుకు మారకుండా ఉన్నట్లయితే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు. జాగ్రత్త. ఇప్పుడైనా సరే దేవుడు నీకు అవకాశాన్ని ఇచ్చాడు. ఇప్పుడైనా ప్రభు దగ్గరకు రా. అదే నీ జీవితములో నిజమైన క్రిస్మస్. అందాల తార అరుదించే నాకై అంబరవీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ఆనంద సంద్రము పొంగెనా అమర కాంతిలో ఆది దేవుని చూడాసింప మనసు పయనమైతిని. చూడండి ప్రియమైన వాళ్ళారా, నిజమైన వెలుగు నిన్ను పరలోక రాజ్యానికి చేర్చే వెలుగు. పరలోక రాజ్యానికి వెళ్లకుండా నువ్వు బడిగట్టిన, దడిగట్టిన, గుడిగట్టిన ఏమీ ప్రయోజనం లేనే. కొందరు క్రిస్మస్ పండుగ గ్రాండ్ గా జరిపేవంట. మరి పాపం మానుకున్నావురా? బ్రతుకు మారిందా? జీవితం మారిందా? ఇది లేకోకుండా ఉంటే ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా తిన్నగా నరకానికి వెళ్తారు. పరలోక రాజ్యానికి వెళ్ళే క్రిస్మస్ మనలో ఉండాలి. అది నిజమైన క్రిస్మస్. కొత్త బట్టలు కొనుక్కున్నావా? కొరి, దేవుడు ఇచ్చాడు. మరి ఏం చేయాలి? మన మనసు క్రొత్తదనం రావాలి. దినము నూతన పరచబడాలి. అది నిజమైన క్రిస్మస్. నిజమైన వెలుగు నీలోనికి వచ్చింది అనుకో, నిన్ను నూతన పరుస్తాడు దేవుడు. దేవుని వాక్యంలో 119వ కీర్తనలో ఏమనుంది? నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు. అదే మన త్రోవకు వెలుగు. నిన్ను వెలిగించే వెలుగిది. నీ బ్రతుకును మార్చే వెలుగు.
గమనించారా? ఏమిటి నిజమైన క్రిస్మస్ మనలో? నీ దేవుల్లో చీకటి లేని, అది మనలలో చీకటి లేకుండా ప్రభు చేస్తాడు. సత్యవంతులుగా మనలను దేవుడు చేస్తాడు. చూడండి, ఇంకొక మాట మనం చదువుతాం. మత్తయి సువార్త చూడండి, 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4:16 చూడండి. మత్తయి సువార్త 4:16. కాపురముండెను. అదిగో జెబూలూను దేశమును, సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు, అదిగో చీకటిలో కూర్చుండి ఉన్నా. గమనించారా? మనుషులు ఎక్కడున్నారు? చీకటి, అంధకారం, మరణ ఛాయలో. చాలా మంది నువ్వు చీకటిలో ఉంటావురా అని అంటే ఒప్పుకోరు. అర్థమైందా? అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం చేసింది? గుడ్డితనం. నువ్వు పాపిరా, పాపం చేస్తున్నావు అంటే ఒప్పుకోరు. నేనా ఆయన కస్సులు లెగుతాడు. అర్థమైందా? మరి దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఏమన్నాడు ఇక్కడ? చీకటిలో కూర్చుండి ఉన్న జనులు గొప్ప వెలుగును చూచిరి. గొప్ప వెలుగు మనలోకి రావాలి. ఆయనే నిజమైన వెలుగు. గొప్ప వెలుగు ఏం చేస్తాడు? నీలో ఉన్న ప్రతి చీకటిని పారద్రోలుతాడు. ఇక్కడ దీనికి అనుబంధంగా చూడండి, యోహాను లేక 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం. 2వ కొరింథీ 4:48 చదువుతారా? చూడండి, 4:5. 2వ కొరింథీ 4:5 చదవండి. అదిగోని అంధకారములో నుండి గమనించగా, ఈ రాత్రి వేళ నువ్వు ఏ పాపపు చీకటిలో ఉన్నా, ఏ పాపాంధకారములో ఉన్నా, ఏ మరణ ఛాయలో ఉన్నా, నిజమైన వెలుగు నీలోనికి వస్తుంది. ఏమన్నారు? అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాకని పలికిన దేవుడే జ్ఞానమును వెల్లడి పరుచకు మా హృదయములలో ప్రకాశించెను. దేవుడి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారులారా, అంధకారం, పాపాంధకారం, దేవుడు ఏమన్నాడు? అంధకారములో నుండి వెలుగు. ఆగనే ఇప్పుడు కరెంట్ తీసేసావు అనుకో, మొత్తం ఏముంది? చీకటి. మళ్ళీ వెంటనే లైట్ వస్తే చీకటి. నేను పోనంటదా? నేను ఇక్కడే ఉంటాను అంటదా? యేసు ప్రభు కూడా అది. ప్రభు నీలోనికి గొప్ప వెలుగుగా వచ్చాడు అంటే నీలో ఉన్న చీకటి అంతా పటాపంచులైపోతుంది. బ్రతుకులను మార్చే దేవుడు, హృదయాలను మార్చే దేవుడు, జీవితాలను మార్చే దేవుడు. నీ జీవితం కట్టబడాలంటే నిజమైన వెలుగు రావాలి ఈ రాత్రి వేళ. నీ కుటుంబం కట్టబడాలి అంటే నిజమైన వెలుగు నీలోనికి రావాలి. నీ బ్రతుకు మార్చబడాలి అంటే నిజమైన వెలుగు, గొప్ప వెలుగు నీలోనికి రావాలి. అదే నిజమైన క్రిస్మస్. ఈ మార్క్స్ వార్తలో ఒకడు ఉండాలి. వాళ్ళు దెయ్యాల మీద దెయ్యాలు అంట. ఒక దెయ్యం కాదు వాళ్ళు. అమ్మ నీ దేవుడు నేను దీవించుగా. సేనా దెయ్యాలని వచ్చాడు. వచ్చి ఆడు ఎక్కడ కూర్చున్నాడు? సమాధుల్లో. పలానోడు ఎక్కడ అంటే వీడి ఇంటికాడ ఉండడంటే అక్కడ ఉంటాడు. ఫలానా షాప్ దగ్గర, ఫలానా మూలలో ఉంటాడు, ఫలానోడితో ఉంటాడు, మాతో ఉండడు. ఈడే అడ్రస్ కాదే ఉండారెట్టోళ్ళు.
సాయంత్రానికల్లా సీసాను చూడాలి. సాయంత్రానికల్లా అమ్మా సీసా అయిపోతే వీళ్ళకి నిద్ర, మరి ఈ నమ్ముకున్న భార్య బిడ్డల కడుపు కాలిపోవటం. అంతేనే కదా ఎన్ని కుటుంబాలను ఇలాంటివి. దీనికి పరిష్కారం ఎక్కడుంది? ఇంకెక్కడుంది? లోకంలో ఎక్కడ లేనే ఒక్క యేసు ప్రభులోనే. ధైర్యంగా చెప్తున్నాం, ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. శాన దయ్యాలు వారు ఏమని ఒకే ఒక మాట అన్నారు, అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమన్నారు. అంతే. ఈ రాత్రి వేళ నువ్వు జయింపలేని ఏ పాపమున్నా సరే, ఏ పాపపు చీకటిలో ఉన్నా సరే, ఏ అంధకారంలోని ఉన్నా సరే, నిజమైన వెలుగు నీలోనికి వస్తుంది. నీలో ఉన్న చీకటి పటాపంచులు అయిపోగలదు. పాపాన్ని మానలేకపోతున్నావా? త్రాగుడు మానలేకపోతున్నావా? గంజాయి గుట్కాలు మానలేకపోతున్నావా? ఖైనీలు వేసుకుంటావు, ఇంకేంటి రకరకాల మసాలాలు నోట్లో నవ్వుతున్నావా? మానలేని పరిస్థితి. ఎక్కడుంది పరిష్కారం? ప్రభు దగ్గరకు రా. త్రాగుడు మాన్పించే శక్తి దేవుడు ఇస్తాడు. ప్రభు దగ్గరకు రా. నీ జీవితంలో అంధకారములో నుంచైనా సరే వెలుగును ప్రకాశింపచేస్తాడు. పాపాన్ని తీసివేయగలిగిన శక్తి కలిగిన దేవుడు ఎవరు? యేసు ప్రభు. బ్రతుకులను మార్చే దేవుడి ప్రియమైన వారలారా, ఎవరు? యేసు ప్రభు. నీ జీవితానికి ఆయన ఒక పరిష్కారం చూపే నిజమైన వెలుగు. ఈ రాత్రి వేళ ప్రభు దగ్గరకు రండి. అదే నిజమైన క్రిస్మస్. యేసు ప్రభు వచ్చాడు, యేసు ప్రభు వచ్చాడు, యేసు ప్రభు వచ్చాడు, పుట్టాడు పుట్టాడు పుట్టాడు. నిజమే. మరి మన అనుభవం ఏంటి? నీ అనుభవం ఏమిటి? నీ యొక్క కుటుంబం అనుభవం ఏంటి? నీ బిడ్డల అనుభవం ఏంటి? ఎప్పుడన్నా ఆలోచన చేసేవా? అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాకని పలికిన దేవుడే ఏం చేశాడు? మా హృదయములలో, అది మన హృదయములోనికి నిజమైన వెలుగు రావాలి. ప్రియమైన వారలారా, నీలో ఉన్న పాపం పటాపంచులు అయిపోవాలి. ప్రియమైన వారలారా, ఏ పాపాన్నైనా జయింపగలిగిన దేవుడు, ఎలాంటి పరిస్థితినైనా మార్చగలిగిన దేవుడు. టీవీలో వాక్యం చెప్తాను నేను, ప్రార్థన టీవీలో. ఒకసారి జంక్షన్ నుంచి నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు. వారానికి ఎట్టాడు ఫోన్ 2-3 వస్తావంటాయి. వాక్యం విన్నాక, అయ్యా మీ వాక్యం విన్నావయ్యా, నా పరిస్థితి ఇదయ్యా అని ఫోన్ చేశాడు ఆయన. ఏంటి ఆయన ఫోను? రిటైర్ అయిపోయాడంట. సీసా మానలా. సీసా అంటే మీకు అర్థమైపోయాడు. ఒక్కసారి తెచ్చేసుకుంటాడంట. పెన్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళాలి అని అంటే మళ్ళీ నామోష్ కదా, అందుకని ఒకసారి బాటిల్ కొనుక్కొచ్చేసుకుంటాడు. కుదుకు తాగుతాడు. ఇదంతా ఈని మొత్తం అందరూ ఇడిచిపెట్టేసేసారు. మా కుమారులు మేము చూడని అన్నారు. కుమార్తె కూడా విసికెక్కిపోయింది. ఆ బాధలో ఉంది. వాక్యం విన్న తర్వాత, మీ వాక్యం విన్నానండి, ఏం జరిగింది ఏం చెప్పాను. చెప్పంటే నా పరిస్థితి ఇది, ఇక నుంచి నాకు దేవుడు నాతో మాట్లాడాడు, నేను మానేద్దాం అనుకున్నాను. నేను అన్నాను, ఎన్ని సీసాలు ఉన్నాయి అన్న? 4 ఉన్నాయి అన్నాడు. మొత్తం తీసుకెళ్ళి షెడ్లోని బుల్లోని పడే. మరి ఇంకెవడికి బాగా ఉంటారుగా, ఫ్రెండ్స్ ఉంటారుగా, బిడ్డగాళ్ళకు ఉంటారు. ఆడికి మళ్ళీ ఇచ్చి ఆడికి అడగొట్టినట్టు తీసుకెళ్ళి షెడ్లోనో బొడ్లోనో పడాయి. ఆ తర్వాత ఎవడొచ్చాడో నీ ఫ్రెండ్స్ తాగుతావని వాళ్ళందరికీ చెప్పు. ఏమని? నా హృదయాల్లోనికి నిజమైన వెలుగు వచ్చింది, నాలో ఉన్న ఈ దురలవాట్లు తాగుడు అనేది పోయింది, దేవుడు నా హృదయాన్ని మార్చాడు, ఇక నేను త్రాగుడు జోలికి వెళ్ళను అని నేను చెప్పు అని చెప్పాను. ఒక్కడే ఉంటాడంట. అందరూ విడిచిపెట్టేసాడు. ఇక ఇప్పుడు చెప్పాలి, అందరూ ఫోన్లు చేయి.
పింఛని వసతే నేను అన్నీ మానేశాను, నా దగ్గరికి సీసాలు కొనడానికి వెళ్ళను, మీరందరూ నా దగ్గరికి రండి, మనందరం ఆనందంగా గడుపుకుందాం అని ఫోన్ చేయమని చెప్పాను. హృదయాలను మార్చే దేవుడు, బ్రతుకులను మార్చే దేవుడు, నీ యొక్క ప్రతి పాపము నుంచి నిన్ను విడుదల చేసే దేవుడు. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా కనుక పలికిన దేవుడు మరి మా హృదయంలో ప్రకాశించిన సాక్ష్యం ఇస్తున్నాడు. నీ హృదయం మారిందా? నీ జీవితం మారిందా? నీ యొక్క అలవాట్లు మారినయా? మారకపోతే నిజమైన క్రిస్మస్ కాదు. ఇంట్లో స్టార్ పెడతావు, మరి మా బ్రతుకులో ఆ స్టార్ లేకపోతే నువ్వెందుకు లేదు? ఇక ఈ రాత్రి వేళ అసలైన క్రిస్మస్ అర్థం ఏంటో తెలుసుకోండి ప్రియమైన వారలారా. మా హృదయములో, మన హృదయాల్లో ప్రకాశించాలి క్రీస్తు ప్రభు. మనలో ఉన్న పాపపు జీవితం పోవాలి. మనుషుల దృష్టిలో మనం చాలా గొప్పలుగా ఉంటాం, మంచోలుగా ఉంటాం. బ్రతుకు మారపోతే మనం భక్తిహీనులు గుర్తుపెట్టుకోండి. వాక్యం విని కూడా నీ బ్రతుకు మారలేదనుకో, నువ్వు భక్తిహీనుడివి. చాలా మంది ఆదివారం కంచిగా గుడికి వెళ్తారు ఖచ్చితంగా, మళ్ళీ సోమవారం మళ్ళీ ఖచ్చితంగా సినిమాలు చూస్తారు, టీవీ సీరియల్ చూస్తారు, ఫోన్లో చెత్త అంతా చూస్తారు. పరలోక రాజ్యానికి వెళ్ళరు, జాగ్రత్త. హృదయం మారింది అంటే వీటన్నిటిని మార్చగలిగిన దేవుడు. శ్రవణ స్త్రీ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిందా? మారిందా లేదా? రండి మొత్తం ప్రాకారంలో వెళ్ళి మొత్తాన్ని కొట్టుకొచ్చేసింది, ఇంటింటికి తిరిగి కొట్టుకొచ్చేసింది. నేను నమ్మిన వాడు ఈయన క్రీస్తు నా బ్రతుకుని మార్చాడు, ఈయన లోకరక్షకుడు, ఈయన నిజముగా లోకరక్షకుడు, మొత్తం ఈ ఊరు మొత్తాన్ని కొట్టుకొచ్చేసింది. అది మారిన జీవితం, హృదయాలు మారిన జీవితం. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నీకు 5 పెనిమిట్లు ఉండాలన్నాడు. 5 ఎవరి దారిని అది పోయాడు. ఇక ఫోన్లు చేయలే, ఇప్పుడు భాషలో చెప్తున్నా. ఎందుకని? నేను మారాను, ఇక నేను పాపానికి వెళ్ళనే. ఇది నిజమైన క్రిస్మస్. పాపాంధకారములో నుంచి మన హృదయాలను మార్చే క్రీస్తు ప్రభు. గమనించరా? నిజమైన వెలుగు మన హృదయంలోనికి వచ్చి మనలను ఈ విధంగా వెలిగించి మనకి నిజమైన క్రిస్మస్ని ఇవ్వాలి. ఇంకొకటి చదివి ముగింపు చేద్దాం. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 26:18 చూడండి. అపోస్తుల కార్యములు 26:18. ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, భక్తుడైన పౌలు గారు. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు నిన్ను పరిచారకుని గాను కనబడి ఉన్నాను. నిలువుము వలన కాపాడేదను. అదుగోండి వారు చీకటిలో నుండి, ఇదే నిజమైన వెలుగు, నిజమైన క్రిస్మస్. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, అదుగోని ప్రియమైన వాళ్ళారా, అదుగోని చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి. ఆగండి అంటే సైతానుకి అధికారం ఉందా లేదా? మాట్లాడలేదు మీరు. సైతాను లోకాధికారి, మనకన్నా గొప్పవాడు, బలవంతుడు.
దేవుని కన్నా గొప్పవాడు కానే కాదు. కాదు. చూడండి, మేము ఇంత వాక్యాలు చెప్తాముగా వింటారు. ఏదైనా పెళ్ళిళ్ళు దినాలు ఇవన్నీ జరిగినప్పుడు ఎవరు మాట వింటారు మీరు? మాట్లాడండి. వాళ్ళు చేసారయ్యా, మేము చెయ్యాలి. ఇదే సైతానుడు మనలో ఉండి దేవుని పక్షాన ఉండవు అనుకో, అసలు సైతాను మన మీద అసలు చలాయించనే. చీకటిలో నుండి వెలుగులోనికి రావాలి. సైతాను అధికారం. దేవుడి పక్షంగా నువ్వు నిలబడు, దేవుడు నీ పక్షంగా నిలబడతాడు. అంతే. అర్థమవుతుందా? ప్రతి ఏ పరిస్థితిలోనైనా సరే సైతాను అధికారములో నుండి దేవుని వైపుకు తిరగటమే నిజమైన క్రిస్మస్. నా ప్రియమైన వాళ్ళారా, మనం దేవుని పక్షాన నిలబడాలి. మన ఇల్లు దేవుని పక్షాన నిలబడాలి. అంటే మన ఇంట్లో జరిగే ప్రతి కార్యం యేసు ప్రభు నామములో జరిగి ఆయనకి మహిమ తేవాలి, మనకి ఆశీర్వాదం తేవాలి. సైతానికి అక్కడ అవకాశం ఇవ్వనే. ఇక్కడ ఏమైంది? వారు చీకటిలో నుండి నువ్వు వెలుగులోనికి. ఇదే చీకటి బ్రతుకులొద్దిక. దేనిలోనైనా సరే. మేము మొన్న 4వ తరగతిలో పెళ్లి చేసాం. ఇది వీళ్ళందరూ ఉంటారు, ఈయన గారు ఉన్నారు. ఎవరి పెళ్లి తెలుసా? రాజుల్లో నుంచి మారు మనసు పొందిరా. రాజుల కోసమే వాళ్ళు నిలబడి ప్రార్థన చేసి, మేమందరం కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసాం. మళ్ళీ రాజులో మంచి కుర్రాడు దొరికాడు. నేనే వెళ్ళా చూసి వస్తాను. కుర్రాడితో మాట్లాడింది నేనే. ఆ పాప దేవుని పక్షాన నిలబడింది. దేవుడు ఆమె పట్ల గొప్ప కార్యం చేశాడు. నా ప్రియమైన వాళ్ళారా, మన దేవుని పక్షాన నిలబడటమే అంధకారములో నుంచి వెలుగు లోనికి రావటం. నువ్వు ఎంత వాక్యం విని ఇన్ని చేసి మళ్ళీ సైతాన్ చెప్పినట్టు చేసేవు అనుకో, నీ అంత దౌర్భాగ్యులు లేదు. నిలబడండి దేవుని పక్షాన, సాక్ష్యం అండి దేవుని పక్షాన. నా బిడ్డలు దేవుని పక్షాన ఉండాలి, నా కుటుంబం దేవుని పక్షాన ఉండాలి, నా బ్రతుకు దేవుని పక్షాన ఉండాలి. సైతాను కార్యాలు నాలో ఉండకూడదని మీరు తీర్మానం చేసుకొని ప్రభు కోసం నిలబడండి. దేవుడు కూడా ఏం చేస్తాడు? మీ పక్షాన నిలబడతాడు. మీ ఆశించినది దేవుడు దయచేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకో సాక్ష్యం చెప్తాను. ఇప్పుడే ఫోన్ వచ్చి అక్కడికి వెళ్ళి మాట్లాడొచ్చా. ఇందాక మామూలుగా అయితే ఫోన్ మాట్లాడినాం, ఇదిగో సైలెంట్లో ఉంటుంది, చూసుకోండి. స్టేజ్ మీద కూడా నేను ఫోన్లు చూడండి. పాస్టర్లో ఫోన్లు చూస్తారు, తప్ప. దేవుని సన్నిధి అంటే దేవుని సన్నిధే. చూడండి, మనం ప్రార్థన చేసేవనుకోండి, దేవుడు మన పక్షాన కార్యాలు. దేవుని పక్షాన మనం ఉండాలి. దేవుడు అప్పుడు ఏం చేస్తాడు? మన పక్షాన ఉంటాడు. ఆ మాట్లాడిన సంగతి చెప్తాను. ఒక పెళ్లి కోసం ప్రార్థన చేస్తున్నాం, దేవుడి కార్యం చెయ్యాలి అని. కొన్ని నెలలు బట్టి ప్రార్థన చేస్తున్నాం. పొద్దున్న కూడా ఆయన ఫోన్ చేశాడు, అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాను, దేవుడి సహాయం చేస్తాడు. అయ్యా మేము దేవునే నమ్ముకున్నాం, దేవుని వైపే చూస్తున్నాం, దేవుని చిత్తం కోసమే ఎదురు చూస్తున్నాం అని ఆయన పొద్దున్న చెప్పి. కానీ నేను మనసులో ప్రార్థన చేస్తున్నాను, బడికి వెళ్ళా ఎక్కడికి. ఇది 2వ కార్యక్రమం నాకు ఇవ్వాలా. కాటూరులో ఒక ఆదరణ కొడుకులో వాక్యం చెప్పొచ్చాను, బడికి వెళ్ళాను, బల్లూరు అక్కడికి, మళ్ళీ ఇక్కడికి వచ్చాను. నేను అప్పటి నుంచి ప్రార్థన చేస్తాను పొద్దున్నించి కూడా, ప్రభు ఇది నువ్వు నెరవేర్చిన ఆయన, నువ్వు కార్యం అని. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? మేము ప్రభువులో కనిపెట్టాము, దేవుడి సహాయం నేను ప్రభువులో కనిపెట్టానయ్యా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ సాక్ష్యం, దేవుని పక్షాన నువ్వు నిలబడు. నీ సమస్యల్లో, నీ బాధల్లో, నీ కష్టాల్లో, నీ వేదనల్లో, నీ కుటుంబ విషయాల్లో, నీ బిడ్డల విషయాల్లో నీకెన్ని బాధలు ఉన్నాయో ఆ బాధలన్నింటిలో ఎవరి పక్షాన్ని నిలబడాలి? దేవుని పక్షాన్ని నిలబడు. దేవుడే నీ పట్ల కార్యాలు
అంతేగాని నేను సస్తాను అనబాక. కొందరు అంటారు సత్తాను అంటారు. ఎప్పుడు సత్తా? నరకానికి పోతాం. మన చచ్చిపోవడానికి దేవుడు అలా చేయలేదు. వారు చీకటిలో నుండి వెలుగులోనికి. అర్థమైందా? సైతాను అధికారం మన మీద ఉండకూడదు. ఇక్కడ చాలా మంది తల్లులు ఉన్నారు. మన కుటుంబాలు, మన భర్తలు, మన బిడ్డలు ఎవరి ఆధీనంలో ఉండాలి? దేవుని ఆధీనం ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అలా ఉండాలంటే నువ్వేం చేయాలి? ప్రభు సన్నిధిలో నీ బిడ్డల గురించి ప్రార్థన చేయాలి. నీ భర్త గురించి ప్రార్థన చేయాలి. నీ సమస్యల గురించి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొని కూల దోసుకుంటావా? మాట్లాడు అత్తలోనే. ఒక అమ్మాయి ఉంది, పిల్లల్ని ఎరగొట్టేస్తుంది. ఎందుకు కొడతావు పిల్లల్ని? బడికొచ్చి నా ముందే కొడతాను. సైతాన్ని ఇది. వద్దు, పిల్లలు అలా కొట్టబాక. వాళ్ళు ఇంక మళ్ళీ నీవంటే నిన్ను ఎంతో నేను చెడ్డగా ఆలోచించుకుంటాను. కొట్టకూడదు. కొడతాం కాదు సమస్య. ముందు మన మాదిరిని, మన దైవ భక్తిని, మన యొక్క ప్రేమను, దేవుని యొక్క భక్తి మార్గాన్ని వాళ్ళకి మనం నేర్పాలి, చూపించాలి. మాదిరి మంచి ప్రార్థనా పర్రాలు అనుకోవాలి. అంతేనా? అది దేవుని వైపుకు తిరిగినట్లు, దేవుని పక్షాన మనం ఉన్నట్లు. చీకట్లో నుంచి నువ్వు ముందు వెలుగులోనికి రా. నిన్ను బట్టి నీ పిల్లలు వస్తారు, నీ భర్త వస్తారు. నిన్ను ఒక్కదాన్ని బట్టి కూడా దేవుడు ఆశీర్వదించగలడు. కనుక ప్రియమైన వాళ్ళారా, నిజమైన వెలుగు అది లోకములోనికి వచ్చుతూ ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. అది నీవు వెలిగించబడితేనే నిజమైన క్రిస్మస్. నీ బ్రతుకు మారితేనే నిజమైన క్రిస్మస్. నీ హృదయం మారితేనే నిజమైన క్రిస్మస్. సత్యమైన వెలుగు నీలోనికి వచ్చి నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళే ఆ యొక్క నిరీక్షణ, ఆ యొక్క నిశ్చయతను పొందుకుంటేనే నిజమైన క్రిస్మస్. అది లేకపోకుండా ఏదో వచ్చేవయ్యా, వెళ్ళేవయ్యా, మళ్ళీ మాకు మార్కులు వేస్తారు. ఆయన బాగా చెప్పాడు, మాకు మార్కులు వేయక్కర్లే, ముందు నువ్వు మార్చుకుంటే చాలు. 8వ తారీఖు నుంచి ఈ ప్రసంగాలు డిసెంబర్ 8న మా సంఘంలో 8వ తారీఖు ఇవ్వాలంటే 10 రోజులు. ఇదే ఒక్కరోజు ఖాళీ లేదు. 1వ తారీఖు వరకు ఖాళీ లేదు. ఏంటి? మన జీవితాలు మార్చబడే క్రిస్మస్ గా ఉండాలి. మన బ్రతుకులు మార్చబడే క్రిస్మస్ గా ఉండాలి. 2026వ సంవత్సరం నిజమైన క్రిస్మస్ ఆశీర్వాదాలతో ఉండును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. 2026వ సంవత్సరంలో ఈ క్రిస్మస్ ఆశీర్వాదాలు మన జీవితాల్లో ఫలించును గాక. అలాంటి ధన్యత ఇక్కడున్న వారందరికీ, ఈ గ్రామానికి, ఈ సంఘానికి ప్రభు అనుగ్రహించును గాక.